మహానటుడు ఎన్టీఆర్ మన దేశం చిత్రంతో పరిచయం అయిన ఆయన్ని హీరోగా పరిచయం చేసింది పల్లెటూరి పిల్ల చిత్రం. కాకపోతే దానికంటే ముందు విడుదలైన సినిమా విజయవారి షావుకారు. 1949 నవంబర్ 5న ఈ చిత్రంతో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి. షావుకారు చిత్రంలో నటిస్తూనే పల్లెటూరు పిల్ల, మాయారంభ, సంసారం చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. ఆ 4 చిత్రాలు 1950లోనే విడుదలయ్యాయి. అప్పటికి ఎన్టీఆర్ వయస్సు 27 ఏళ్ళు. షావుకారు చిత్రం తర్వాత వరుసగా 4 చిత్రాలు తీయాలని నాగిరెడ్డి, చక్రపాణి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 4 దర్శకులు కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, కమలాకర కామేశ్వరరావులను ఎన్నుకున్నారు. అలాగే రచయితగా పింగళి నాగేంద్రరావు, సంగీత విభాగానికి ఘంటసాల గారిని ఎన్నుకుని వారికి నెల జీతాలు ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ కాలంలో ఇతర చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించకుండా పాటలు మాత్రమే పరిమితమయ్యారు ఘంటసాల. ఇక హీరోగా ఎవరిని తీసుకోవాలా అని చాలా ఆలోచించారు. ఎన్టీఆర్ పేరు సూచించారు ఎల్వి ప్రసాద్. షావుకారు చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ పద్ధతి గమనించిన నాగిరెడ్డి, చక్రపాణి వెంటనే ఎన్టీఆర్ను పిలిపించి విజయ సంస్థ తీసే చిత్రాలకు మాత్రమే పరిమితమవుతూ 2 ఏళ్ల పాటు నటించే విధంగా అగ్రిమెంట్ చేయమని అడిగారు. తనకేమీ అభ్యంతరం లేదని, అయితే ఆ 4 చిత్రాల్లో తననే హీరోగా తీసుకోవాలని కోరారు ఎన్టీఆర్. ఆయన కోరిక సమంజసంగా అనిపించడంతో నాగిరెడ్డి, చక్రపాణి అభ్యంతరం చెప్పలేదు. కానీ కేవీ రెడ్డి అంగీకరించలేదు. తను తీయబోయే పాతాళ భైరవి చిత్రంలో ఏఎన్ఆర్ని హీరోగా తీసుకోవాలని కేవీ ఆలోచన. బాలరాజు, కీలుగుర్రం వంటి జానపద చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎదుగుతున్న నటుడితో జానపద చిత్రం తీస్తే రిస్క్ అవుతుందని అక్కినేనిని తీసుకుందామని కేవీ పట్టుబట్టారు. కానీ నాగిరెడ్డి, చక్రపాణి చెప్పడంతో కేవీ మనసు మార్చుకున్నారు. అలా ఏఎన్ఆర్ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్కు దక్కింది. కాంట్రాక్ట్ కాలంలో మొదటి సంవత్సర కాలంలో ఎన్టీఆర్కు నెలకు 500 రూపాయలు, సినిమాకు 5,000 రూపాయలు చెల్లించారు. 2వ సంవత్సరంలో నెలకు 750 రూపాయలు, సినిమాకు 7,500 రూపాయలు ఇచ్చేవారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వాహిని స్టూడియోకి వెళ్ళేవారు ఎన్టీఆర్. బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత పాతాళ భైరవి అసిస్టెంట్ డైరెక్టర్ తాతినేని ప్రకాశ్రావు ఆధ్వర్యంలో స్టంటు సన్నివేశాల కోసం ప్రాక్టీస్ చేసేవారు. దాదాపు 2 గంటలు ఉండేది. ఇదంతా అయ్యేసరికి పొద్దున తిన్న 2 ఇడ్లీలు, 1 వడ అరిగిపోయి ఆకలి మొదలయ్యేది. తాతినేని ప్రకాశ్రావు తన రూమ్మేట్ కావడంతో టిఫిన్ సరిపోవడం లేదని చెప్పారు ఎన్టీఆర్. ఆయన నిర్మాత నాగిరెడ్డితో మాట్లాడి టిఫిన్ రెట్టింపంటే 4 ఇడ్లీలు, 2 వడలు ఇచ్చే ఏర్పాటు చేశారు. తోటరాముడు పాత్రకు ఏఎన్ఆర్ బదులు ఎన్టీఆర్ను కేవిరెడ్డి తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. సంసారం చిత్రం షూటింగ్ జరిగే రోజుల్లో సాయంత్రం వాహిని స్టూడియోలోనే టెన్నిస్ ఆడేవారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఒకరోజు వీళ్ళిద్దరూ ఆడుతుండగా కేవిరెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు. 4 బంతులు మిస్ అవడంతో ఎన్టీఆర్కు పట్టుదల వచ్చి 2 చేతులతో టెన్నిస్ బ్యాట్ను గట్టిగా పట్టుకుని బలంగా బంతిని కొట్టడంతో ఆ బంతి ఎగిరి ఎక్కడో పడింది. ఆ దృశ్యం కేవిరెడ్డిని ఆకర్షించింది. వెంటనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఆ మర్నాడు ఎన్టీఆర్ని పిలిచి సినిమాలో బొడ్డుదేవర విగ్రహాన్ని పగలగొట్టే సన్నివేశాన్ని ట్రయల్ షూట్ చేశారు. దాని రష్ చూసి సంతృప్తి చెంది తోటరాముడు పాత్రకు ఎన్టీఆర్ని తీసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని నాగిరెడ్డి, చక్రపాణిలకు చెప్పారు కేవీ రెడ్డి. పాతాళ భైరవి చిత్రంతో హీరో పాత్రకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఆపాదించి ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు కేవీ రెడ్డి. ఈ సినిమా తరువాత హీరో పాత్రను ధీరోదాత్తునిగా, అసాధారణ కార్యాలు సాధించేవాడిగా, మిగిలిన వారి కంటే మిన్నగా ఉండేలా చూపించడం మొదలైంది. 1951లో ఎన్టీఆర్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. అవి పాతాళ భైరవి, మల్లీశ్వరి. ఒకటి మాస్, మరొకటి క్లాస్.
ఒక సినిమాలో ఆయన సాహసాలు చేస్తే తోటరాముడు, మరో సినిమాలో ప్రేయసిని తలుచుకుంటూ ఆమె వియోగంతో కుమిలిపోయే నాగరాజు. ఒక రకంగా ఎన్టీఆర్ కెరీర్కు దిశానిర్దేశం చేసిన సంవత్సరంగా 1951ని పేర్కొనాలి. తోటరాముడు తరహా పాత్రల్లో నటించాలా లేక నాగరాజు వంటి కళాత్మక పాత్రల్లో కొనసాగాలా అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఎన్టీఆర్ వినోదాన్నే ఎంచుకున్నారు. ఇక అక్కడి నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ పోషించిన పాత్రలు దాదాపు అన్నీ తోటరాముడికి కొనసాగింపుగానే భావించాలి. ఎందరో హీరోయిన్లు ఉండగా మాలతినే ఈ సినిమాలో హీరోయిన్గా కేవీ రెడ్డి ఎందుకు తీసుకున్నారన్నది చాలామందికి ఇప్పటికీ అర్థం కాని విషయం. పైగా ఆమె అప్పటికే వివాహిత. భర్త వీరాచారి ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికి ఏలూరు నుంచి మద్రాసు వచ్చారు మాలతి. 1934లో వచ్చిన ఉష ఆమె తొలి సినిమా. వాహిని వారి సుమంగళి సినిమాలో మాలతి పాడిన వస్తాడే మా బావ పాట ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన భక్తపోతన, గుణసుందరి కథ చిత్రాల్లో కూడా నటించారు మాలతి. భక్తపోతన శ్రీనాథుడి కుమార్తెగా నటించిన మాలతికి మంచి పేరు రావడంతో పాతాళ భైరవిలో అవకాశం ఇచ్చారు కేవీ రెడ్డి. ఈ చిత్రాన్ని జెమినీ సంస్థ హిందీలోకి అనువదించినప్పుడు ఆ భాష మీద పట్టు కలిగిన మాలతితోనే హిందీలో డబ్బింగ్ చెప్పించుకున్నారు. పాతాళ భైరవి చిత్రంతో మాలతి జాతకం మారిపోతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆమె తదనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి తల్లి పాత్రలు కూడా పోషించారు. పాతాళ భైరవి సినిమా ఎన్టీఆర్ నట జీవితాన్ని మలుపు తిప్పి ఎలా స్టార్ని చేసిందో అందులో నేపాళ మాంత్రికుడుగా నటించిన ఎస్వి రంగారావు జాతకాన్ని కూడా మార్చేసింది. విజయ వారి తొలి చిత్రం షావుకారులో ఎస్వి రంగారావు నటించిన పాతాళ భైరవి ఆర్టిస్టుల లిస్టులో మొదట్లో ఆయన పేరు లేదు. గౌరీనాథ శాస్త్రి, ముక్కామల, లింగమూర్తి, గోవిందరాజుల సుబ్బారావు ఇత్యాదుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఆ సమయంలో విలన్ పాత్రలతో విజృంభిస్తున్న నటుడు ముక్కామల. ఆ పేరుని ఒక దశలో ఓకే అనుకున్నప్పటికీ మళ్ళీ ఎందుకో వెనుకంజ వేశారు. ఎస్వి రంగారావు, దర్శకుడు బిఏ సుబ్బారావు ఒరే అంటే ఒరే అనుకునే స్నేహితులు. కెరీర్ ప్రారంభ దశలో రంగారావు ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు సుబ్బారావు. విజయ సంస్థలో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు ఒకరోజు కలిసినప్పుడు నేపాళ మాంత్రికుడు పాత్ర కోసం నటుడిని వెదుగుతున్నట్లు మాటల మధ్యలో చెప్పారు కమలాకర కామేశ్వరరావు. ఆ పాత్ర రంగారావుకు లభిస్తే ఆయన భవిష్యత్తుకు తిరుగు ఉండదని సుబ్బారావు భావించి వెంటనే కేవీ రెడ్డిని కలిసి రంగారావుకు అవకాశం ఇవ్వమని కోరారు. మేకప్ టెస్ట్ చేస్తానని, అందులో సెలెక్ట్ అయితే తప్పకుండా అవకాశం ఇస్తానని కేవీ రెడ్డి చెప్పారు. ఆయన ఇచ్చిన పాతాళ భైరవి స్క్రిప్ట్ తీసుకున్నారు రంగారావు. తను అంతకుముందు రంగస్థలం మీద పోషించిన షెల్లాక్ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని గదిలో 4 వైపులా అద్దాలు పెట్టుకొని ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ప్రాక్టీస్ చేశారు ఎస్వి రంగారావు. ఒకరోజు కేవీ రెడ్డి ముందు నేపాళ మాంత్రికుడు పాత్ర అభినయించారు రంగారావు. 4 రకాలుగా డైలాగ్స్ చెప్పడంతో అందులో ఒకటి ఎన్నుకొని రంగారావుని సెలెక్ట్ చేశారు కేవీ రెడ్డి. సాహసం సాయరాడెంబక రాజకుమారి లభిస్తుంది, సంతోషం సాయవే బుల్బుల్ వంటి డైలాగులతో అందరినీ ఆకట్టుకున్నారు ఎస్వి రంగారావు. ఈ చిత్రంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన మరో పాత్ర అంజి. వల్లూరి బాలకృష్ణ ఆ పాత్ర పోషించారు. తన పేరుతో కాకుండా పాత్ర పేరుతో అంజిగాడుగా పాపులర్ అయిన తొలి తెలుగు నటుడు బాలకృష్ణే ఏమో. మొదట అంజి పాత్రకు బాలకృష్ణకు మేకప్ టెస్ట్ జరిగింది. మరీ పీలగా ఉన్నాడంటూ అందరూ కామెంట్ చేయడంతో సినిమాలో బొడ్డు దేవర విగ్రహం చెట్టు దగ్గర మీద ఉండే 2 భూతాలలో ఒక వేషం బాలకృష్ణతో చేయించారు. మరో భూతంగా చిత్ర సహాయక దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు నటించారు. కేవలం 2 షాట్స్లో భూతంగా కనిపిస్తారు బాలకృష్ణ. అతని వర్క్ పూర్తి కాగానే మీ వేషం అయిపోయింది, ఇక మీరు వెళ్ళవచ్చు అని ప్రొడక్షన్ వాళ్ళు చెప్పినా బాలకృష్ణ విజయవాడ ఆఫీసు వదలలేదు. అతని నవ్వులో వింత మేనరిజం ఉంది. ఆ నవ్వుతో కేవీ రెడ్డిని ఆకట్టుకుని ఎలాగైతేనేం అంజి వేషం సంపాదించారు బాలకృష్ణ. పాతాళ భైరవిలో ఉజ్జయిని మహారాజుగా సిఎస్ఆర్ ఆంజనేయులు, రాణిగా హేమలతమ్మారావు నటించారు. తొలి తెలుగు కథానాయిక సురభి కమలాబాయి తోటరాముడు తల్లిగా నటించారు. ఇక రాజుగారి బావమరిది వీరధీర సూరసేనుడు వేషాన్ని రేలంగి పోషించారు.
తప్పు తప్పు అనే ఊతపదంతో ప్రేక్షకుల్ని అలరించారు. వినవే బాల నా ప్రేమ గోల అనే పాటను నేపాళ మాంత్రికుడు తనను మహిళగా మార్చినప్పుడు తాళలేనే నే తాళలేనే అనే వచ్చే పాటను కూడా రేలంగి పాడారు. నేపాళ మాంత్రికుడు శిష్యుడు సదాజపుడిగా పద్మనాభం, పాతాళ భైరవి దేవతగా గిరిజ నటించారు. అలాగే మహానటి సావిత్రి ఈ సినిమాలో ఒక నృత్య సన్నివేశంలో కనిపిస్తారు. అదుగో సావిత్రి అని జనం గుర్తుపట్టే లోపే ఆవిడ పాత్ర పూర్తవుతుంది. అలా విజయ సంస్థలో కెరీర్ ప్రారంభించిన సావిత్రి ఆ తర్వాత కొద్ది కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకొని అగ్ర కథానాయకిగా ఎదిగారు. సాధారణంగా పాటలు పాపులర్ అవుతుంటాయి, కానీ పాతాళ భైరవి, మాయాబజార్ వంటి చిత్రాల్లో పింగళి రాసిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ జనం ఆనందిస్తుంటారు. ముఖ్యంగా పాతాళ భైరవి చిత్రంలో నేపాళ మాంత్రికుడికి పింగళి రాసిన భాష, ఆ శైలి తరువాత వచ్చిన అనేక మాంత్రిక పాత్రలకు వరవడిగా నిలిచాయి. సాహసం సాయరా డెంబక అనే మాట ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. మాంత్రికుడు కనిపించిన ప్రతి వాడిని ఒరే అని పిలవడం, సాయరా అనడం కొత్తగా అనిపించాయి. డింగరి, బుల్బుల్, డెంబక వంటి పదాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. మహాజనానికి మరదల పిల్ల, గలగల ఆడవే గజ్జెల కోడి, జనం కోరేది మనం సాయడమా, మనం చేసేది జనం చూడడమా, మూర్ఛలోనే ముద్దు వచ్చినవే బుల్బుల్, మోహంలో ముంచెత్తినావే, బలవంతం సాయనిక ప్రశాంతంగా వచ్చి వశం కావే బుల్బుల్, సాహసం సాయరా సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది అంటూ మాంత్రికుడికి పింగళి రాసిన డైలాగ్స్, వాటిని రంగారావు పలికిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఈ డైలాగులు వర్ధమాన రచయితలకు పాఠాలు. అలాగే ఎన్టీఆర్ చేతులు కట్టుకొని నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని చెప్పే డైలాగ్, పాతాళ భైరవి దేవత ప్రత్యక్షమైనప్పుడల్లా నరుడా ఏమి నీ కోరిక అనే డైలాగ్ 75 ఏళ్ళైనా ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. విజయ సంస్థ నిర్మించిన రెండవ చిత్రం పాతాళ భైరవి. తొలి సినిమా చూసి విజయ సంస్థ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఆర్టిస్టులు అందరికీ నెలసరి జీతాలు ఉండేవి. ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరూ వాహిని స్టూడియోకి వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాలి. ఆ రోజు షూటింగ్ లేకపోతే రిహార్సల్స్లో పాల్గొనాలి. పాతాళ భైరవి షూటింగ్కు ముందు ఎన్టీఆర్, ఎస్వీఆర్ తదితరులు అలాగే చేసేవారు. ఆ సినిమాలో తోటరాముడు, అంజి, కర్రసాములో నేర్పరులు. అందుకే ఎన్టీఆర్, బాలకృష్ణ రోజు ఉదయం 4:30కి స్టూడియోకి వెళ్ళి ఓ గంట సేపు కర్రసాము సాధన చేసేవారు. ఇదయ్యాక క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసేవారు. 2 ఇడ్లీ, 1 వడ మాత్రమే ఇచ్చేవారు. ఎన్టీఆర్కు అది సరిపోయేది కాదు. ఈ విషయం తన రూమ్మేట్, సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ తాతినేని ప్రకాశరావుకు చెబితే ఆయన భయపడుతూ వెళ్ళి నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు. అది సబబైన కోరిక కనుక నాగిరెడ్డి వీళ్ళ టిఫిన్ కోటాను మర్నాటి నుంచి రెట్టింపు చేశారు. 1949లో విజయ సంస్థ ఘంటసాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఆ సంస్థ నిర్మించే 5 చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాలి. ఈ కాంట్రాక్ట్ కాలంలో ఆయన మరే బయటి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించకూడదు. గాయకుడిగా పాటలు మాత్రం పాడుకోవచ్చు. కాంట్రాక్ట్ కింద ఆయనకు ఆ రోజుల్లోనే ఇచ్చిన మొత్తం 50,000 రూపాయలు. అలా ఆయన షావుకారు, పాతాళ భైరవి తెలుగు తమిళ చిత్రాలకు, పెళ్లి చేసి చూడు తెలుగు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కలవరమాయే మదిలో ఎంత ఘాటు ప్రేమయో, ప్రేమ కోసమే వలలో పడినే పాపం పసివాడు వంటి పాటలతో అద్దరగొట్టేశారు ఘంటసాల. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే మద్రాస్ పానగల్ పార్కు దగ్గర ఇల్లు కొనుక్కున్నారు ఘంటసాల. ఆ ఇంట్లో అంతకుముందు ఉంటున్న ఆంగ్ల కుటుంబం వెంటనే ఖాళీ చేయకపోవడంతో గృహప్రవేశం ఆలస్యమైంది. అన్నీ కుదిరి 1951 జూన్ 21న ముహూర్తం పెట్టుకున్నారు. తీరా చూస్తే ఆ రోజే బెజవాడలో పాతాళ భైరవి చిత్ర శతదినోత్సవం. దాంతో ఘంటసాల ఈ వేడుకలకు హాజరు కాలేకపోయారు.
1951లోనే ఘంటసాలకు తొలి కుమారుడు పుట్టాడు. విజయ వారితో తనకు ఉన్న అనుబంధానికి గుర్తుగా కొడుకుకి వెంకట సుబ్రహ్మణ్య విజయ్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు ఘంటసాల. పాతాళ భైరవి సినిమాకు తెర వెనుక పనిచేసిన వారిలో ఇద్దరు మహామాంత్రికులు ఉన్నారు. వారు కళాదర్శకుడు మాధవ పెద్ది గోఖలే, ఛాయాగ్రాహకుడు మార్కస్ బారిట్లే. మాంత్రికుడి గెటప్, అతని గుహ, పాతాళ భైరవి విగ్రహం, మాయా మహల్ ఇవన్నీ గోఖలే ప్రతిభకు నిదర్శనం. ఆయన చేసిన అపూర్వ సృష్టిని పొల్లు పోకుండా తన కెమెరా చూపుతో ప్రేక్షకులకి అందించేవారు బారిట్లే. విజయ సంస్థ చేసుకున్న అదృష్టం ఈయన. సాంకేతికంగా ఎంత అభివృద్ధిని ఇవాల్టి సినిమా సాధించినా ఈ ప్రతిభ వంటిది ప్రజ్ఞకు ధీటు కాదు. 1950 ఫిబ్రవరి 5న ప్రారంభమైన పాతాళ భైరవి షూటింగ్ 1951 ఫిబ్రవరి 8కి పూర్తయింది. దర్శకుడు కేవి రెడ్డిది ఓ పద్ధతి. నిర్మాణ సమయంలో తన సినిమా రష్ ఎవ్వరికీ చూపించేవారు కాదు. అలాగే సినిమా పూర్తయ్యాక కూడా ప్రివ్యూలు వేయడానికి ఇష్టపడేవారు కాదు. అయితే పాతాళ భైరవి చిత్రం విడుదల రేపు అనగా సినిమాను పంపిణీ చేసిన విజయ పిక్చర్స్ వారు బెజవాడ దుర్గా కళామందిర్లో ముందు రోజు అర్ధరాత్రి నగరంలోని చిత్ర ప్రముఖులకు చూపించారు. చూసిన వారంతా అబ్బే లాభం లేదు అన్నారు. 4 వారాలు ఆడడం కూడా కష్టమే అని పెదవి విరిచారు. ఈ విషయం తెలిసి నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలకు గుండె గుబేలుమన్నది. పాతాళ భైరవి ఫ్లాప్ అయితే మరో సినిమా తీసే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. అందుకే దిగాలుగా స్టూడియోలో కూర్చొని ఉంటే ఏమైందని కేవీ రెడ్డి అడిగారు. చక్రపాణి ఈ విషయం చెప్పారు. కేవీ రెడ్డి కోపం ఆపుకోలేకపోయారు. తనకు చెప్పకుండా ప్రివ్యూ ఎందుకు వేసావని బెజవాడకు ఫోన్ చేసి అక్కడి మేనేజర్ను చెడామడా తిట్టేశారు. సినిమా చూసిన ప్రేక్షకుడు ఏమంటున్నారో నాకు సాయంత్రం ఫోన్ చేసి చెప్పండి అన్నారు. పాతాళ భైరవి చిత్రానికి మొదట యావరేజ్ టాక్ వచ్చింది. 3వ వారం నుంచి ఉప్పెన మొదలయ్యింది. జనమే జనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.